నిజంగా చెప్తున్నాను, మూవీ చింపేశారండి. రామ్ చరణ్ గారిని చూడటానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మూవీకి. ఇంకా ఏం ఆయన సీన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఎమోషనల్ అండ్ దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓ యా, ఐ లవ్ ద బ్యాక్గ్రౌండ్ మూవీస్. బుచ్చిబాబు గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అంటే సెకండ్ మూవీకే మీరు నేషనల్ అవార్డ్ మూవీ విన్నింగ్ అయ్యారు. దిస్ మూవీ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ది యంగ్స్టర్స్. అనిపించింది అంటే మున్నబాయిదే కొంచెం అటు ఇటు పోయినట్టు అనిపించింది. నిజంగా చెప్తున్నాను, మూవీ చింపేశారండి. మూవీ అయితే నేను లాస్ట్ 40 minutes ఏడ్చాను. 30 minutes అయితే ఇంకా నాకు కంట్రోల్ అవ్వాలి, ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ళు చూస్తే తెలుస్తాయి. లిటరలీ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే అసలు మూవీ ఫస్ట్ నుంచి మీరు చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు అసలు బోర్ కొట్టని మూవీ. అసలు బోర్ కొట్టదు. దురంధర్ కాదండి, దురంధర్ అన్నారు కదా, దురంధర్ మూవీ అన్నారు కదా, దాన్ని మించి మీరు అసలు కుర్చీలోంచి కదలకుండా చూసే మూవీ ఇదండి. నేను చెప్తున్నా 100%. లిటరలీ నేను చెప్తున్నా, ఈ మూవీకి లిటరల్లీ మీకు చాలా మంచి మూవీ. చూడండి, నెగిటివ్ రివ్యూస్ చూడకండి, వినకండి. నిజంగా చెప్తున్నా, బుచ్చిబాబు గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అంటే సెకండ్ మూవీకే మీరు నేషనల్ అవార్డ్ మూవీ విన్నింగ్ అయ్యారు. నేను చెప్తున్నా విన్నారు. ఇది నేను ఒక్కదాన్ని చెప్పడం కాదు, థియేటర్ లో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కటి అయితే నిజంగా మూవీ చాలా బాగుంది. అది చెప్తున్నాను కదండి, రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్న వాళ్ళు, అది మీరు అంత ఫేక్ న్యూస్. మూవీ చూసిన నేను మూవీ చూడకుండా ఎప్పుడు రివ్యూ ఇవ్వను. ఓజీకి కూడా నేను చాలా మంచి రివ్యూ ఇచ్చి వైరల్ అయ్యాను, మీకు తెలుసో లేదో. ఓజీకి నేను చాలా మంచి రివ్యూ ఇచ్చాను ఆ రోజు. ఈ రోజు ఈ మూవీకి అంతే రివ్యూ ఇస్తున్నా. నిజంగా రామ్ చరణ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. నేను నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ అయితే ఇరగదీశారండి. నిజంగా నాకు విజిల్ వేయడం రాదు, కానీ వేస్తే మటుకి అసలు వేరే రేంజ్ లో ఉంటది. అసలు థియేటర్ లో చాలా సూపర్ డూపర్ హిట్ మూవీ. ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చిన మూవీ. నేనైతే 100కి 100, 10/10 మూవీ. మీరు చూడండి, ఎంటర్టైన్మెంట్. వాళ్ళ కెమిస్ట్రీ దే పుట్ జాన్వీ కపూర్ ఇన్ జస్ట్ ఫర్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ ద మూవీ. ఎక్కువ రోల్ లేదు, బట్ ఇట్ వాస్ అ క్యూట్ ఇంటరాక్షన్. లైక్ చూస్తే యూ విల్ బ్లష్, అదర్ గర్ల్స్ విల్ బ్లష్. ఇట్ వాస్ నైస్. ప్రతి మూవీ చాలా బాగుంది. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ చూడడానికి. దాని ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. ద యాక్టింగ్ వాస్ ఫెనామినల్. అందరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అందరు అతనిదే అడుగుతున్నారు. సో యా, తన ట్రాన్స్ఫర్మేషన్ క్రేజీగా ఉంది. అలాంటి రోల్ అతను చేయడం, ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైం చూడడానికి, కానీ హీ పుల్ ఇట్ ఆఫ్ అమేజింగ్లీ. లైక్ ఇట్ వాస్ గ్రేట్ ఫర్ షూర్. ఇట్ వాస్ నైస్. ఫస్ట్ విన్నప్పుడు ఐ వాస్ లైక్ ఏంటబ్బా, తర్వాత సరిగ్గా మూవీలో చూసి లిరిక్స్ అర్థం చేసుకున్నప్పుడు ఇట్స్ నైస్. ఇట్స్ అ గుడ్ మాస్ సాంగ్, but not my personal favorite, but it was nice. Songs one name. And a movie is a movie, man. Like you have to appreciate its value. It won't be the same. Ante it won't life lo అవుతుంది అవే చూపియరు కదా. కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. I think you should respect that. You should respect all the actors, whatever they put into the movie. You should try to gain the value from the movie. ఇప్పుడు దాని స్టోరీ చూస్తే ఇట్స్ అ మోటివేషనల్ స్టోరీ. ఇట్స్ వెరీ టచింగ్ స్టోరీ. చాలా రూరల్ మందికి దిస్ హ్యాపెన్స్. చాలా athletes కి they don't get many facilities, money. It's very hard for them, so they get into this kind of they get into sports just to like get a government job and all kada. So I feel like if people watch it, they will understand the pain and suffering everyone else goes through. So yeah, oh yeah, I love the background music. The main title music was title soundtrack was very nice. Adi every single like crucial moment ki play chesinappudu it really elevated the scene. It was really good. Highlights, kusti scenes were amazing. I felt very touched for that. I'm an athlete myself, and most sports things were very touching. So that's what I like. And yeah, final ga move chudalante oka karanam ante to understand how not many people get it easy, and it's very hard for a lot of people. Athletes ki if you want motivation, you can watch it. You can know that your life is definitely easier than koncham mandidi. So you have to always put in your hard work and you can do it. Family but చూడొచ్చు for sure. It's an everyone watch movie. Just కొంచెం gore ఉన్నట్టుంది, but after seeing Durandar it's nothing honestly. So it's a good movie. I feel like everyone should watch it. పొగరుగా ఎట్లా ఉండాలో అలాగే ఉంది. చాలా పద్ధతిగా చేసింది. నిజంగా జాన్వీ కపూర్ కూడా సూపర్ గా ఉంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఎవ్రీ ఫ్రేమ్, ప్రతి ఫ్రేమ్ అసలు ఇరగదీశారండి.
ఇంతకు మించి నేను చెప్పలేను. అయ్యో ఇంకోటి మెయిన్ క్యారెక్టర్ జగపతి బాబు. జగపతి బాబు సూరి గారు క్యారెక్టర్ అయితే నిజంగా చెప్తున్నాను, జగపతి బాబు కూడా అసలు ఎంత బాగా చేశారు, నిజంగా సూపర్ అండి. అసలు దీని అంత మ్యూజిక్ ఇంకా వేరే లెవెల్ తీసుకెళ్లారు. ఒక్కసారి చెప్తున్నాను, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని బుచ్చిబాబు గారు ఎలా చెప్పుకున్నారో, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని అది ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా రెండు ఊర్ల మధ్యలో జరిగే గొడవల గురించి ఇప్పుడు జరుగుతున్న, ఆల్రెడీ మీరు చూస్తున్నారు జనసేన గురించి ఎలా జరుగుతుందో, రెండు ఊర్ల మధ్యలో చిచ్చుపడుతున్నారు. ఆ లాస్ట్ లో జగపతి బాబు చనిపోయే ముందు డైలాగ్ వేశారు, మనుషుల మధ్యలో ఆ విభేదాలు ఉండకూడదు అని. ఎంత బాగా చెప్పారంటే జగపతి బాబుది చనిపోయే ముందు నిజంగా చెప్తున్న ఆ మాట, నిజంగా ఈ 2 రోజులు ఈ 2 days బ్యాక్ జరిగిన ఇష్యూకి జనసేన కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా దింపేశారండి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. నేను మాటలో చెప్పలేనండి. సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ జగపత్ బాబు. ఆయన సీన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఎమోషనల్ అండ్ దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా బాగుందండి, నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది. సాంగ్స్ అన్ని బాగున్నాయి, లాస్ట్ 2 సాంగ్స్ అయితే ఇంకా బాగున్నాయి. యాక్టింగ్ తనది మేబీ బెటర్ అయింది, కాకపోతే ఇంకా రోల్ పెద్దగా ఉండి ఉండొచ్చు. లైక్ ఆల్వేస్ సింపుల్ రోల్ ఇచ్చేసారు. అందరికీ న్యాయం జరిగినట్టు అనిపించింది, అంటే మున్నబాయిదే కొంచెం అటు ఇటు పోయినట్టు అనిపించింది. బానే ఉందండి, పర్లేదు. విజువల్ గా కూడా బాగున్నాయి. యా, అంటే నాకైతే పెద్దగా పేరు పెట్టడానికి ఓన్లీ ఫస్ట్ 20 minutes లాగ్ తప్ప ఏమనిపించలేదు. అదే అండి, అంటే ఐడెంటిటీ గురించి హౌ కెన్ బి, అంటే మన గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి, దానికోసం ఎంత దూరం వెళ్ళొచ్చు. చాలా బాగుంది మూవీ. కొంతమంది నైట్ నుంచి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళు మేబీ యాంటీ ఫ్యాన్స్ అయినా నాకు తెలియదు. నేను కూడా అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, కాకపోతే నాకు కోర్ పాయింట్ నచ్చింది. హౌ టు మనం ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం ఎంత కష్టపడొచ్చు, ఎలా తెచ్చుకున్నాడు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్, చాలా బాగా చూపించారు. రామ్ చరణ్ కుస్తీ బాగా అనిపించింది. అంటే ఒక దానికోసం కష్టపడడం, అంటే ఒక ఎవల్యూషన్ ఉంది ఆ క్యారెక్టర్ కి, అది బాగా అనిపించింది. నాకైతే బాగానే హ్యాండిల్ చేశారండి. ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్, ఐ డోంట్ నో మచ్, కాకపోతే యాజ్ ఎ ఆడియన్ నాకైతే బాగా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. రేటింగ్ నేను ఇవ్వలేను, నాకు తెలియదు, కానీ ఐ థరోలీ ఎంజాయ్డ్, అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ. ఓకే అండి, అదేదో మూవీ పరంగా అలా పెట్టారు, కానీ ఫర్దర్ గా మూవీలో అంత బ్యాడ్ సీన్స్ ఏం లేవండి. పాజిటివ్ గానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు, చాలా పాజిటివ్ గా జస్టిఫై చేశారండి. ఫ్యామిలీ వెళ్ళొచ్చండి, పక్క వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బీజిఎం కూడా చాలా బాగుంది, చాలా అవసరం ఉంది. 4 out of 5. సినిమా మొత్తం ఆయనే హైలైట్, ఇంకా పక్క క్యారెక్టర్స్ అన్ని సెకండరీ అని చెప్పాలి. మెయిన్ క్యారెక్టర్ ఆయనే అయిపోయారు ఆబ్వియస్ గా. Okay, so basically I would say that this movie is very inspiring for all the youngsters who are coming to athletics or any other sport. He was playing for his city and to get a name for his village. I would say that his acting was really amazing. All the actors did an amazing job. Even the dance moves, even the songs were amazing. And I would say there was no connection or there was no chemistry between Ram Charan and Janvi. No, there was no connection. The chemistry was fine, but the connection was not there properly. They couldn't show it properly. And the acting was also really good. So I would give this movie a 4 out of 5.